ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మిగతా వార్త చూడండి. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. ఇక్కడ చూడొచ్చు మనము గత కొన్ని రోజులుగా కవిత టాపిక్ ఏదైతే చర్చనీయాంశంగా మారిందో అప్పటి నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు కవితపై ప్రచురితం కావడం జరుగుతుంది. నిన్న కూడా చూసాము కవిత విషయంలో ప్రచురితమైన అంటే కాంగ్రెస్తో రాయబారం జరుపుతుందన్న విషయాన్ని పెద్ద ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కావడం జరిగింది. దాన్ని ఎమ్మెల్సీ కవిత గారు తీవ్రంగా ఖండించారు, ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరిగిన వార్తని కూడా 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అనే ఈ ఆర్టికల్ను కూడా ఇంతకుముందే ట్విట్టర్ వేదికగా కవిత గారు ఖండించారు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నిన్నటిది. ఇది కాంగ్రెస్తో రాయబారం అని చెప్పి కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా శాడిజమా అని చెప్పి చూడొచ్చు. కనీసం సంప్రదించకుండా ఇంత పెద్ద స్థాయిలో వార్త నాపై ప్రచురించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా కవిత గారు ప్రశ్నించారు. అసలు ఇది జర్నలిజమా శాడిజమా అని చెప్పి కూడా ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఈలటి వార్త చూడొచ్చు. ఈలటి వార్తపై కూడా ఇంతకుముందే ఒక గంట ముందే 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఇది కూడా ఫేక్ అని చెప్పేసి ఆమె ట్విట్టర్ వేదికగా ఖండించారు. బ్యాక్ టు పేపర్ వస్తే ఒకసారి చూద్దాం వార్తలో ఏముందో ఒకసారి చూద్దాం. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్, రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు శాడిజం అని కవిత రుసురుసు. చూసాము మనం ట్విట్టర్ వేదికగా. ఇది జర్నలిజం కాదు శాడిజం అని చెప్పి కూడా ఆమె మండిపడ్డ తీరు. అసలు ఏం జరుగుతుంది మరి ఈ కవిత ఎపిసోడ్లో? ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది? మరి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? కేసీఆర్ గారు ఏ విధంగా దీన్ని ఎదుర్కొననున్నారు, ఏ విధంగా దీన్ని పరిష్కరించనున్నారు? కొంతమందిని దూతలను పంపి చర్చలు జరిపినట్లు కూడా తెలిసింది. కేసీఆర్ గారు స్వయంగా ఫోన్లో కూడా మాట్లాడినట్లు కూడా తెలిసింది. అయినప్పటికీ ఆ చర్చలు విఫలమైనట్లు కూడా సమాచారం అందింది. మరి ఏం జరగబోతుంది? కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సింగరేణికి సంబంధించి ఒక విభాగంలో జాగృతి ఏర్పాటు చేసుకున్నారు కవిత గారు. మరి అసలు ఏబిఎన్ వరుస కథనాలు మరి ఏం జరగబోతుంది? ఎందులో సత్యం ఉంది? ఒకవేళ ఇవే ఫేక్ అయినట్లయితే, ఇది ఫేక్ అయినట్లుగా కవిత గారు చెప్తున్న పరిస్థితి అయితే ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, మీడియా సమావేశంలో బహిర్గతం చేయొచ్చు కదా. అసలు ఏంది అన్న విషయాలు చూడాలి. మరి 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ట్విట్టర్లో చేసిన ట్వీట్కు కామెంట్ల రూపంలో కొంతమంది తెలిపిన విషయాలు ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టి దీన్ని బహిర్గతం చేయండి, ఇది ఫేక్ అని చెప్పేసి చెప్పండి, అసలు మీ అభిప్రాయం ఏముంది, కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు ఈ సమస్య అన్న సందేహాలను నివృత్తి చేసే విధంగా ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని చెప్పేసి. ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి, జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు, సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తానని, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం చేరవేసినట్లు కూడా. మిగతాది 13 పేజీలో ఒకసారి చూద్దాం.
దీనికి కంటిన్యూషన్గా 13వ పేజీలో చూడండి ఒకసారి. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్లో కవిత చేరికకు బ్రేక్ పడింది. కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాంగ్రెస్తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతోంది. జరిగింది ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారని చెప్పి కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలు ఇవి. వరుస కథనాలు ప్రచురితమవుతా ఉన్నాయి. ఇదే విషయమై ఆంధ్రజ్యోతి కూడా మరి సంప్రదించినట్లుగా కూడా ఇలా పేర్కొన్నారు. మరి అది ఏం జరిగిందో మరి కవిత గారు మరి వివరణ ఇచ్చేది ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారా, పార్టీలో చేరబోతున్నారా, మరి కార్యాచరణ ఏముండనుంది అని చెప్పి కూడా చూడాలి. మరి ఏం జరుగుతుందో కవితకు సంబంధించిన ఎపిసోడ్లో. మిగతా ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం.